నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో స్త్రీని దేవతగా పూజిస్తారు, ఆరాధిస్తారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని గర్వంగా చెప్తారు. కానీ నిజానికి అది మాటల వరకే పరిమితం. నేడు ఆధునిక మహిళ ఆటలు, సినిమా, కంప్యూటర్, పరిశోధన ఒకటేంటి అన్ని రంగాలలో ముందుకు వెళుతోంది. కానీ మహిళలపై వివక్ష మాత్రం పోవడం లేదు. ఆర్థికంగా సంపాదిస్తున్న స్వేచ్ఛ లేదు. ఎక్కడో కొంతమంది మహిళలు మాత్రమే ఆధునిక భావాలతో ముందుకు వచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేటికి సరైన విద్య, వైద్యం అందని బాలికలు మన దేశంలోనే ఎంతోమంది ఉన్నారు. అయితే కొంతలో కొంత మెరుగేంటంటే స్త్రీలలో చైతన్యాన్ని తెచ్చేందుకు కొంతమంది మహిళలే ముందుకొచ్చి కొన్ని కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆధునిక కాలానికి తగిన విధంగా నూతన మార్గాలలో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి కొంతమంది మహిళల గురించి చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్తే, వినూత్న కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఈనాడు మన వినూత్న కార్యక్రమం పంచగుట్టలో ఉన్న శ్రద్ధ ఎక్స్టెన్షన్స్ కి వచ్చేసింది. మరి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ చూపించడానికి మనతో పాటు సుజాత గారు ఉన్నారు. మరి కలెక్షన్ ఏంటో చూద్దామా? హాయ్ సుజాత గారు. హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో మార్కెట్లోకి వచ్చిన కొత్త కలెక్షన్ లో ఈరోజు మన సఖలకి ఏం చూపిస్తున్నారు? బ్యాటరీ టాయ్స్ అండ్ పుల్లింగ్ టాయ్స్ అండ్ ఎడ్యుకేషన్ టాయ్స్, సాఫ్ట్ టాయ్స్. ఓ, చిన్నపిల్లలకి టాయ్స్ చూపిస్తున్నారు అయితే. సో టాయ్స్ అంటే చాలా వెరైటీస్ ఉంటాయి కదండి. చిన్నపిల్లలకి అంటే టాయ్స్ చాలా ఇష్టం. అండ్ దట్టు మీరు చెప్తున్నారు ఎడ్యుకేషనల్ టాయ్స్ అని, పుల్లింగ్ టాయ్స్ అని. సో వాళ్ళకి ఏంటంటే మనం చెప్పేదాన్ని ఎంత చెప్పినా కూడా అవి విని ఆ టాయ్స్లో చూస్తే అది బాగుంటుంది, బాగా అట్రాక్ట్ అవుతారు అలాంటి టాయ్స్కి. సో ఇప్పుడు టాయ్స్లో చూపిస్తున్నారు చిన్నపిల్లలకి. ఓకే, సరే చూపించండి. ఇది 6 months to 1 year వరకు, 1 year 1.5 year వరకు వస్తుందండి. సో జస్ట్ బాగుంది వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ అందరికీ బాగుంది, అందరికీ యూజ్ అవుతుంది. అండ్ చిన్నప్పుడు మనకి తెలిసిన డిజైన్స్ అండి, ముందు కొన్ని అంబ్రెల్లా టైప్ కానీ కొంచెం అలాంటి డిజైన్. ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఇప్పుడు తగిన ట్రెండ్కి. ఆ బాల్స్ కానివ్వండి అదంతా కూడా చాలా బాగుంది. ఫ్లవర్స్ వచ్చాయి అండ్ రొటేట్ కూడా అవుతున్నాయి ఇవి. అండ్ యూజింగ్ ఎలా ఉంటుందండి దీన్ని? లాగానే అది రొటేట్ అవుతుంది. ఓకే ఓకే, ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది. బాల్స్ అంటే కూడా చాలా ఇష్టం, ఆడుకుంటూ ఉంటారు కాబట్టి. సో చిన్న చిన్న బాల్స్ రోల్ అవ్వడం చాలా బాగుంటుంది. ఇది ఎంత ప్రైస్ పడుతుందండి? ఇదైతే 271 అండి. 271 పడుతుంది. చాలా బాగుంది. అండ్ భయపడుతూ ఉంటాం మనం చిన్నపిల్లలకి ఏదైనా మెటీరియల్ ప్రాబ్లం వస్తుందేమో, లేకపోతే ఏమైనా గుచ్చుకుంటాయి. సో దీంతో అలాంటి ప్రాబ్లమే లేదు. ఇలా రోల్ అవుతుంది, చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. సరే అండి, ఇంకో వెరైటీ చూపించండి. ఓకే, ఇది ఫ్రాగ్ అండి. ఫ్రాగ్ టాయ్ వచ్చింది. మనం పుల్ చేస్తూ ఉంటే ఇది లోన ఇది రొటేట్ అవుతుంది. మీరు చెప్పారు పుల్లింగ్ అని చెప్పేసి. సో అందులో వెరైటీ చాలా బాగుందండి. అండ్ ఫ్రాగ్ డిజైన్, ఆ కళ్ళు కూడా చాలా పెద్ద పెద్దగా వచ్చి అండ్ గ్రీన్ కలర్ లో వచ్చింది మొత్తం అంతా కూడా. అండ్ వీల్స్ వచ్చినాయి కిందన. సో చిన్నపిల్లలు ఏంటంటే టాయ్స్ లాక్కొని వెళ్ళడం, ఇటు అటు నడుస్తూ ఉంటారు. సో వాళ్ళకి చాలా బాగుంటుంది. నైస్ నైస్. సో అండ్ టాయ్స్ ఇక్కడ కూడా పెద్దగా ఉన్నాయి. సో చూడండి, ఫ్రాగ్ అని చెప్పడం కానీ వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ అప్పుడే లెర్నింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి సో ఇలాంటి టాయ్స్లో యానిమల్స్ కానీ ఇలాంటివి చూపిస్తుంటే చాలా బాగుంటుంది. సో పుల్లింగ్ టాయ్ కదండి ఇది, ఒకసారి చూపిస్తారా ఎలా వచ్చేస్తుంది? ఇది అన్ని రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే. సో ఫ్లోర్ మీద అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. చాలా బాగుందండి ఈ టాయ్. ఇది ఎంత రేంజ్లో వస్తుంది మనకి? ఇది 351 అండి. 351 వస్తుంది. ఓకేనండి, ఇంకో టాయ్ చూపిస్తారా? అవునండి. ఓకే, ఇదేంటంటే మనకు బ్యాటరీ వేసేసి ఆన్ చేస్తే జస్ట్ ఇవన్నీ సౌండ్స్ అండ్ మ్యూజిక్, ఇలా యానిమల్స్ సౌండ్స్ కూడా చెప్తూ నెంబర్స్, లెటర్స్, ABCD లెటర్స్. యా. సో లైట్స్ అన్ని కూడా ఆన్ అవుతాయండి? వస్తుందండి. ఓకే ఓకే. సో బ్యాటరీ ఆన్ చేస్తే లైట్స్ ఆన్ అవుతాయి. అట్ ద సేమ్ టైం A to Z ఆల్ఫాబెట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ దట్టు A అంటే ఏరోప్లేన్, B అంటే బోట్, C అంటే కౌ, ఇవన్నీ కూడా ఉన్నాయి క్లియర్గా. సో పిల్లలు ఏంటంటే ఆ లైటింగ్స్ ఎంజాయ్ చేస్తూ అట్ ద సేమ్ టైం లెర్న్ కూడా పాసిబుల్ అవుతుంది. నైస్ నైస్, చాలా బాగుంది. మైక్ కూడా ఇచ్చారు. ఓకే. సో దీనికి స్పీకర్స్ ఉంటాయండి? అవునండి. అండ్ ఎలా వర్క్ చేస్తుందండి ఇది, ఒకసారి చూపిస్తారా? ఇది ఆన్ చేసేసి మనం బటన్ ప్రెస్ చేయాలండి. ఈ కలర్స్ కూడా మ్యూజిక్ అండ్ లైట్స్. ఓకే ఓకే. లైటింగ్స్ వస్తుంది, అట్ సేమ్ టైం ప్రెస్ చేస్తుంటే సీఫా కావు అని అలా అన్నీ కూడా వస్తుంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ వినడం చాలా బాగుంటుంది. అండ్ రెగ్యులర్గా వింటూ ఉంటే వాళ్ళకి ABCD కూడా ఈజీగా వచ్చేస్తాయి. నైస్ నైస్. అండ్ మైక్లో మాట్లాడితే వినిపిస్తూ ఉంటుంది. అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. అండ్ డెలికేట్ కూడా కాదు, స్ట్రాంగ్గా ఉంటుంది. సరే అండి, ఇది ఎంత ప్రైస్లో వస్తుంది మనకి? 950. 950లో వస్తుంది. చాలా బాగుందండి. అండ్ మీడియం సైజ్లో వచ్చింది కదా ఇది? అవునండి. చాలా బాగుంది. ఇంకో వెరైటీ చూపించండి.
ఓకే, దీంట్లో ఇంకా వెరైటీ మోడల్స్ ఉన్నాయండి. ఓకే, ఇదేంటంటే మనం ఆన్ చేసేసి ఫస్ట్ ఏ ప్రెస్ చేస్తే యాపిల్, బి, బనానా అలా వర్డ్స్ చెప్తుందండి. చాలా బాగుంది. ప్లస్ మ్యూజిక్ వస్తుంది. సో ఇది కంప్లీట్ గా బటన్ ప్రెస్ చేస్తే మ్యూజిక్ అండ్ సౌండ్స్. అండ్ ఇది అపియరెన్స్ చూస్తే ఇది యాపిల్ ఐప్యాడ్ లాగా ఉంది కదా. అండ్ పిల్లలు ఏంటంటే ఇప్పుడు టాయ్స్ కానీ ఇవన్నీ కూడా ఇష్టపడకుండా ఎక్కువ మొబైల్ గ్యాడ్జెట్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే లెర్నింగ్ ప్రాసెస్ కూడా పాసిబుల్ అవుతుంది స్టైల్ తో పాటు. అండ్ యాపిల్, బనానా, క్యాట్ చార్ట్స్ లో అండ్ రైమ్ సిటీస్ లో చూపించడం కంటే ఇలా నేర్చుకోవడం ఇంకా బాగుంటుంది. అండ్ నెంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్, స్పెల్లింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇందులో. సో ఒకసారి మనం వర్కింగ్ చూద్దామండి. ఓకే అండి. Welcome to this interesting game. A, B, C, D, E. Oh, okay. వర్డ్స్ Touch a letter to learn the word. Apple, banana, cat, వర్డ్స్ వస్తుంది. dog, elephant, frog, grape, horse. ఓకే, సరే అండి. ఎంత ప్రైస్ లో వస్తుంది మనకి ఇది? ఇదైతే 599 మేడం. 599. సో ఇందులో బ్లూ వచ్చింది కదా, సో నేను కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి మన దగ్గర. పింక్ అలా వస్తుంది మేడం. ఓకే ఓకే. సో అంటే కిడ్స్ కి నచ్చిన కలర్స్ ఉంటాయి కదా, సో వాటికి అయితే బాగా ఇష్టపడతారు. చాలా బాగుందండి. ఇంకో టాయ్ చూపించండి. ఇది దీంట్లో వెరైటీ మోడల్స్ వచ్చిందండి. మైండ్ గేమ్స్ ఇది. ఓకే ఓకే. మైండ్ గేమ్స్ మనకి క్యాట్లాగ్ వస్తుంది మేడం. ఓకే ఓకే. దీంట్లో మనకి వీటిని డిఫరెంట్ మోడల్స్ తయారు చేయొచ్చు. పిల్లలకి మైండ్ గేమ్స్ అన్నట్టు. సో అక్కడ ఇచ్చిన ఇన్పుట్స్ తో మనం ఏ విధంగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నట్టు. దాని మీద క్లియర్ ఐడియా కోసం మన క్యాటలాగ్ కూడా ఇస్తుంది. క్యాట్లాగ్ కూడా ఇచ్చారు. సో మైండ్ గేమ్స్ లో ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. ఫైన్. ఇది ఎంత ప్రైస్ పడుతుంది? ఇది 525 పడుతుంది. 525 పడుతుందా? సో ఇందులో చిన్న సైజెస్ కానీ చిన్న సెట్స్ లో కానీ మన దగ్గర ఉన్నాయి కదా అవైలబుల్గా. ఫైన్, చాలా బాగుందండి. ఇంకోటి చూపించండి. ఇది కూడా టాకింగ్ క్యాట్ అండి. మనం ఏది మాట్లాడుతుంటే అది రిటర్న్. అవును. సో ఈ జనరేషన్ వాళ్ళకి ఏజ్ తో సంబంధం లేకుండా ఇది చూపించగానే టాకింగ్ టామ్ అని గెస్ట్ చేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలే కాదు, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కానీ గ్యాడ్జెట్స్ లో కానీ ట్యాబ్స్ లో కానీ పెద్దవాళ్ళకి కూడా బాగా ఇరిటేషన్ తెప్పిస్తుంది ఈ టాకింగ్ టామ్. చెప్పాలంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్. అంటే మనం ఏం మాట్లాడినా తిరిగి మాట్లాడుతుంది. అండ్ చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళని చూసి బాగా అట్రాక్ట్ కూడా అవుతారు టాకింగ్ టామ్ కి. ఫైన్, చాలా బాగుంది. ఇది కూడా బ్యాటరీనే కదండి? బ్యాటరీస్ అండి. బ్యాటరీలో వస్తుంది టాకింగ్ టామ్. సరే ఒకసారి చూద్దామా మనం వర్కింగ్. హలో. హాయ్. ఫైన్. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే మొత్తం ఎపిసోడ్ అంతా కూడా టాకింగ్ టామ్ మాట్లాడుతూనే ఉంటుంది. బట్ చాలా బాగుందండి. మరి ఇది ఎంత ప్రైస్ లో వస్తుంది మనకి? ఇదైతే 680 మేడం. 680లో వస్తుంది. 680. చాలా బాగుందండి. ఇదే సైజ్ ఉంటుందా లేకపోతే సైజ్ వేరియేషన్? సైజ్ వేరియస్ ఉంటాయి కదా. చిన్న సైజ్ వస్తుంది, బిగ్ సైజ్ వస్తుంది. ఫైన్, చాలా బాగుందండి. సో టాకింగ్ టామ్ వెరైటీ చాలా బాగుంది. ఇంకోటి చూపించండి. ఓకే, ఇది మనకి బ్యాటరీ టాయ్. రిమోట్ వస్తుంది. ఇదేంటంటే మొత్తం వీల్స్ లో లైట్స్ వస్తుంది. మొత్తం స్టంట్ అవుతూ ఉంది. వీల్స్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం రొటేట్ అవుతూ ఉంటుంది. 360 డిగ్రీ మొత్తం స్టంట్ అవుతూ ఉంటుంది. సో అంటే రిమోట్ కార్స్ మనం చూస్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి. సో ఏంటంటే ఇది స్టంట్ కార్ లాగా వచ్చింది కదా. ఓకే, చాలా బాగుందండి. అండ్ నేను కూడా చిన్నప్పుడు ఆడేదాన్ని ఇలాంటి స్టంట్ కార్స్ ఇవన్నీ కూడా. సో అంటే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా స్టంట్ కార్స్ వచ్చాయి కానీ సో అప్పట్లో నార్మల్గా కార్స్ ఉండేవి, రిమోట్ కార్స్ అవి. చాలా బాగుంది. అండ్ లైటింగ్ ఎలా వస్తుందండి దీనికి? మనకి ఇక్కడ ఆన్ చేయాలండి. ఓకే. సో మూవ్ అయ్యేటప్పుడు ఈ లైటింగ్స్ అన్ని కూడా వస్తాయి. ఎలా వస్తాయి? సో వర్కింగ్ ఎలా ఉంటుందండి దీనికి? వర్కింగ్ అండి ఇది మామూలుగా రిమోట్ అండి. అచ్చా, ఆన్ చేయాలి. సో కంట్రోలింగ్ మన చేతిలోనే ఉంటుంది. మన చేతిలో ఉంటుంది. ఓకే. సో ఇది మీరు ఫ్లోర్ మీద పెడితే క్లియర్గా తెలుస్తుంది. సో స్టంట్ అన్నారు కాబట్టి స్టంట్స్ అవి కూడా పాసిబుల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ వీల్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా బాగుందండి. ఇది ఎంత ప్రైస్లో వస్తుంది మనకి? ఇదైతే మనకు 1380 మేడం. 1380 పడుతుందా? చాలా బాగుందండి. సో అంటే ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా కిడ్స్కి ఎడ్యుకేషన్ టాయ్స్ కానీ పుల్లింగ్ టాయ్స్ కానీ అండ్ బ్యాటరీ టాయ్స్, సో చాలా వెరైటీస్ ఈరోజు మా సగలకు చూపించారు. ధన్యవాదాలండి. సమాజంలో ఎవరి బాధ వాళ్ళదే అంటారు. నిజంగా ఎదుటి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకుని సానుభూతి చూపించే వాళ్ళు దిగ్భ్రాంతి చెందే విషయం ఏమిటంటే మన దేశంలో 68% మంది మహిళలు గృహహింస బాధితులేనట. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఎండగట్టేందుకు ట్యాప్ రూట్ అనే సంస్థ ఓ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. తమ ప్రకటనల్లో స్త్రీ దేవతల ముఖాలకు గాయాలు ఉన్నట్లు చిత్రించి విడుదల చేసింది. ఇవి స్త్రీలపై జరుగుతున్న హింసకు ప్రతీకగా నిలిచాయి. పైగా సేవ్ అవర్ సిస్టర్స్ అంటూ ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేసింది. సామాజిక మాధ్యమాలలో విడుదలైన ఈ చిత్రాల కింద బాధిత మహిళల కోసం ఫోన్ నంబర్లు కూడా ఇచ్చింది. స్త్రీలపై జరుగుతున్న హింస గురించి తెలిపేందుకు సృజనాత్మకతను జోడించిన ఈ ప్రయోగం చాలా మందిలో ఆలోచన రేకెత్తించింది అని చెప్పడంలో సందేహమే లేదు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం.
నమస్కారం, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది, ఫ్యామిలీ కౌన్సిలర్ పార్వతి గారు. సకులు రాసిన సమస్యలకు సలహాలు, సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓ సఖి తన సమస్యను రాశారు మేడం, చదవమంటారా? చదవండి. నమస్కారం మేడం, నా పేరు సంధ్య. నేను హైదరాబాద్ నుంచి రాస్తున్నాను. మేము దినసరి కూలీలుగా పనిచేస్తున్నాం. ఒక కాంట్రాక్టర్ మమ్మల్ని వేతన కూలీలుగా నియమించాడు. మేము పనిచేసే చోట మా యజమాని మమ్మల్ని వేధింపులకు గురిచేస్తున్నాడు. మాకేమైనా చట్టం ఉందా అని అడుగుతున్నారు మేడం. తప్పకుండా ఉందండి. మరి ఇటీవల కాలంలో పనిచేసే చోట మహిళలకు లైంగిక వేధింపుల నుండి రక్షణ చట్టము 2013 సంవత్సరంలో వచ్చింది. అంటే సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ప్రొహిబిషన్, ప్రివెన్షన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ అని చెప్పేసి అంటారనమాట. దీంట్లో ఏమని చెప్పారంటే అసలు ఉద్యోగినులు అంటే ఎవరు అన్న విషయాన్ని దానిలో వర్గీకరించారనమాట. మరి మనం రకరకాల ఉద్యోగాలు చూస్తున్నాం. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కొందరైతే, అట్లాగే ప్రైవేట్ జాబ్స్ చేసేవాళ్ళు కొందరైతే, ఈ సోదరి రాసినట్లు అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి కార్మికుల కిందకు వస్తారు వీళ్ళనమాట. అంటే భవన నిర్మాణ కార్మికులు, అట్లాగే ఈ మిగతా ఫ్యాక్టరీస్లో పనిచేసేటటువంటి కార్మికులు, పొలాల్లో పనిచేసేటటువంటి మహిళా కూలీలు, ఆఖరికి ఇంట్లో పనిచేసేటటువంటి డొమెస్టిక్ వర్కర్స్ని కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేయనివ్వండి, త్రూ ఏజెంట్ ద్వారా ఉద్యోగంలో వాళ్ళు నియమించబడినివ్వండి. ఇక్కడ ఈ సోదరు ఒక ఏజెంట్ ద్వారా, ఒక కాంట్రాక్టర్ ద్వారా దినసరి కూలీగా ఉపాధిని పొందిందనమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ వాళ్ళు, పర్మనెంట్ వాళ్ళు, తర్వాత టెంపరరీ వాళ్ళు, వాలంటరీగా పనిచేసేటటువంటి కార్యకర్తలను కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకుని రాబడింది. వీళ్ళందరూ కూడా ఉద్యోగినులు అని చెప్పడం జరిగింది. ఎస్, ఈ ఉద్యోగినులు వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లో తోటి పురుష ఉద్యోగుల నుండి వేధింపులు ఎదుర్కొన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా వాళ్ళు ఎలాంటి ఉపశమనాలు పొందాలి అని చట్టంలో చెప్పడం జరిగింది. మహిళలు వేధింపులకు గురైనప్పుడు మరి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలనే డౌట్ వస్తుంది కదా మనకి. చట్టంలో ఏమని చెప్పారంటే మరి ఇంట్లో ప్రతి ఒక్క కార్యాలయంలో కూడా ఒక అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయండి అని చెప్పారనమాట. దీన్ని మనము ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని చెప్పేసి అంటాం. ఒక పెద్ద ఆఫీస్ ఉందనుకోండి, దాంట్లో ఒక కమిటీని ఏర్పరచుకోవాలన్నమాట. ఎందుకు వేధింపులకు గురైన మహిళలు ఆ కమిటీని ఆశ్రయించి అక్కడ కంప్లైంట్ దాఖలు చేయాలి. మరి ఆ కమిటీని ఎట్లా కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పారు. ఆ కమిటీకి ఒక హెడ్ ఉంటారు. ఆ హెడ్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ అని చెప్పేసి అంటారు అనమాట. వాళ్ళకి సంబంధించి లోకల్ కంప్లైంట్స్ కమిటీని గవర్నమెంట్ వాళ్ళే ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. మరి లోకల్ కంప్లైంట్స్ కమిటీ అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఈ లోకల్ కంప్లైంట్స్ కమిటీకి ఒక ఆఫీసర్ను ఏర్పరచాలి అన్నారనమాట. ఈ ఆఫీసర్ని ఏర్పరిచినప్పుడు ఈ ఆఫీసర్ని గవర్నమెంట్ వాళ్ళు నోటిఫై చేయాలి. ఒక ఆఫీసర్ అనమాట. వారిని డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని అంటారు. ఒక జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారిని కానివ్వండి, డిప్యూటీ కలెక్టర్ని కానివ్వండి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా గవర్నమెంట్ వాళ్ళు నోటిఫై చేయాలి. ఈ కార్యాలయము జిల్లా లెవెల్లో ఉంటుందన్నమాట. ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు ఏం చేస్తారంటే, మరి ఆ జిల్లా మొత్తం ఎక్కడైనా లైంగిక వేధింపులు ఎక్కడైనా కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే రూరల్గా కానివ్వండి, అట్లాగే కొన్ని గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి, తహసీల్ లెవెల్లో కానివ్వండి, మండల లెవెల్లో కానీ జరుగుతుంటాయి. కాబట్టి ఒక్కొక్క మండలానికి, ఒక్కొక్క తహసీల్కు ఇంకా ఒక నోడల్ ఆఫీసర్ను ఈ జిల్లా అధికారి నియమిస్తారనమాట. అంటే మారుమూర విలేజెస్లో ఒక నోడల్ ఆఫీసర్గా ఒక వ్యక్తిని నోటిఫై చేస్తారు. అక్కడ జరిగినప్పుడు ఆ నోడల్ ఆఫీసర్ గారికి ఆ కన్సర్న్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ నోడల్ ఆఫీసర్ గారు కంప్లైంట్ తీసుకుని 7 రోజుల లోపల ఆ కంప్లైంట్ను ఈ జిల్లా అధికారి గారికి దాన్ని పాస్ ఓవర్ చేస్తారనమాట, సర్క్యులేట్ చేస్తారు. చేసినప్పుడు మరి ఈ లోకల్ కంప్లైంట్స్ కమిటీని ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఏర్పరుస్తారు. దాంట్లో ఒక చైర్పర్సన్ ఏర్పరుస్తారు. ఆ చైర్పర్సన్ కూడా మహిళా చైర్పర్సన్ని ఏర్పరుస్తారు. వీళ్లకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పుడు తగినటువంటి చర్యలు చేపట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఒక మహిళ ఎక్కడైనా సరే ప్రైవేట్ రంగంలో కానివ్వండి, ప్రభుత్వ రంగంలో కానివ్వండి వేధింపులకు గురైనప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి కానివ్వండి, లోకల్ కంప్లైంట్స్ కమిటీకి కానివ్వండి ఫిర్యాదులు రాతపూర్వకంగా ఇవ్వాలి. రాతపూర్వకంగా ఇచ్చిన తర్వాత ఎవరిపైనైతే ఫిర్యాదు చేశారో ఆ వ్యక్తిని పిలిపించి మొట్టమొదటి స్టేజ్లో రీకన్సిలేషన్ చేస్తారనమాట. అంటే రాజీ పడేటటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయని చెప్పేసి ఆలోచిస్తారు. బాబు నీపైన అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, దీని మరి ఒప్పుకుంటావా, ఏమైనా రాజీ పడతావా, యాక్షన్ తీసుకోమంటావా, ఎంక్వైరీ చేయమంటావా అని చెప్పేసి అడుగుతారు. లేదు మేడం పొరపాటు జరిగిపోయింది సారీ అని చెప్పేసి రాజీ పడే అవకాశాలు ఉంటాయన్నమాట.
కాస్త విఘ్నత గల వాళ్ళైతే ఇనిషియల్ స్టేజ్లోనే సారీ చెప్పేసేసి ఇక మీదట అలాంటి పనులు చేయమని చెప్పేసి అండర్టేకింగ్ ఇస్తే దేర్ ఇన్స్ ద మ్యాటర్. అట్లా కాకుండా లేదు వీడు తప్పుడు అభియోగాలు చేస్తుంది, నేను కేసు నడుపుకుంటాను, ఎంక్వైరీ సాగించండి అని చెప్పేసి అన్నాడు అనుకోండి, అప్పుడు అతను ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఈవిడ ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని వాట్ ఈజ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చిన తర్వాత ఈ రెండు కూడా వాళ్ళు చక్కగా విచారించి ఒక రిపోర్ట్ను తయారు చేసి నిజంగా లైంగిక హింస జరిగింది అని భావించిన పక్షంలో ఆ రిపోర్టు జరిగిందనో జరగలేదనో రిపోర్టు తయారు చేసి ఆ ఫైనల్ రిపోర్టును కన్సర్న్ ఎంప్లాయర్కి కానివ్వండి, జిల్లా అధికారికి కానివ్వండి, తర్వాత డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి కానివ్వండి పంపిస్తారు. అప్పుడు వారు ఈ ఎంక్వైరీ రిపోర్ట్ను బేస్ చేసుకొని సదరు ఉద్యోగి పైన చర్య తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇంత తతంగం చట్టంలో చెప్పడం జరిగింది. ఒకవేళ లైంగిక హింస జరిగింది, వేధింపులు జరిగినాయి అని ఫాలో అయిన నిరూపించబడినప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను బేస్ చేసుకుని చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. టోటల్గా మనం చెప్పుకోవాలంటే అప్రియమైన మౌఖిక లేక అమౌఖిక లైంగిక ప్రవర్తనను లైంగిక వేధింపులు అంటారు. ఇష్టం లేనటువంటి కార్యకలాపాలు, సెక్షువల్లీ కలర్డ్ థింగ్స్ అంటే ఏంటంటే టచ్ చేసే ప్రయత్నం చేయడం, ఒక మహిళను అవసరమున్నా లేకపోయినా రాసుకోవడం, పూసుకోవడము, వెనక ప్యాట్ చేయడము, ఇలాంటి ప్రయత్నాలు చేయడం ఒకటి. ఇంకోటి లేకుంటే ఏంటంటే కోరిక తీర్చమని చెప్పేసి బలవంతం చేయడం ఒకటి. తర్వాత అటు చూడంగానే ద్వంద్వార్థాలు వచ్చే మాటలు మాట్లాడడము, అట్లాగే బూతు మాటలు మాట్లాడడము, అశ్లీలమైన శబ్దాలు చేయడము, సైగలు చేయడము, బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించడము, పార్నోగ్రఫీ బుక్స్ చూపించడము, తర్వాత పిచ్చి పిచ్చి బొమ్మలు చూపించడము, లేకుంటే వర్క్ లేకపోయినప్పటికీ కూడా ఎక్కువసేపు ఆవిడ ఆఫీస్లో ఉండేటటువంటి ప్రయత్నాలు చేయడము, ఒంటరిగా ఉన్నప్పుడు వేధించడము, కోరిక తీరిస్తే ఏదన్నా ఫేవర్ చేస్తానని చెప్పేసి ఆశ చూపించడము. అంటే ఏంటి, మంచి ప్రమోషన్ ఇప్పించేలాగా చూస్తానని కానివ్వండి, ఇంక్రిమెంట్ వచ్చేలాగా చేస్తానని కానివ్వండి అడగడము, లేకుంటే బెదిరించడము, ట్రాన్స్ఫర్ చేస్తానని, తర్వాత ప్రమోషన్ ఇవ్వకుండా అడ్డుకుంటానని, ఇంక్రిమెంట్ లేకుండా అడ్డుకుంటానని బెదిరించడము, ఇవన్నీ కూడా లైంగిక వేధింపుల క్రిందకి వస్తాయి. కాబట్టి వీటి నుంచి పరిష్కారం పొందాలంటే వాళ్ళు అక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రదేశాలను అప్రోచ్ అవ్వాలి. ఆ మహిళ ఆవిడ తను డైలీ బేసిస్ మీద పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక లోకల్ కంప్లైంట్స్ కమిటీ ఉంటుంది, అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. ఒకవేళ అక్కడ ఇంకా లోకల్ కంప్లైంట్స్ కమిటీ అన్నది ఏర్పరచని పక్షంలో డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళేటటువంటి అవకాశం ఆవిడకు ఉంటుంది. మొట్టమొదట చేయవలసినటువంటి విషయం ఏంటంటే ఎక్కడ పనిచేస్తుందో ఆ పని స్థలానికి చెందినటువంటి యజమానికి కంప్లైంట్ చేయాలి. ఎవరి ద్వారా పనిలో కుదిరిందో ఆ కాంట్రాక్టర్ గారి ద్వారా కదా, అతనికి కూడా కంప్లైంట్ చేసి తగిన చర్యలు తీసుకునేలాగా చూసుకోవాలి. సంధ్య గారు రాసిన సమస్యకు చాలా చక్కటి సలహాలు, సూచనలు అందించారు మేడం. ధన్యవాదాలు. వెల్కమ్. సమాజం మారుతున్నా స్త్రీని అందానికి ప్రతినిధిగా చూపడంలో మాత్రం మార్పు రాలేదు. కానీ వయసు పెరిగే కొద్దీ స్త్రీ శరీరంలో మార్పు సహజంగానే వస్తుంది. అలాగే పిల్లలు పుట్టడంతో మహిళ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. కొన్ని ప్రాణాంతక వ్యాధులు సోకడం ద్వారా కూడా స్త్రీలలో అందం తగ్గొచ్చు. శరీరంలో మార్పులు వచ్చినంత మాత్రాన స్త్రీలు తమ శరీరాన్ని ప్రేమించుకోవడం మానేయకూడదు. తమను తాము ప్రేమించుకోలేని వాళ్ళు ఇతరులను అభిమానించలేరు. ఈ విషయాన్ని చెప్పడానికే జేడ్ బెల్లే అనే ఆమె ఏ బ్యూటిఫుల్ బాడీ అనే ప్రాజెక్ట్ను చేపట్టింది. స్త్రీలలో వయసు పెరిగే కొద్దీ వారిలో మానసికంగా, శారీరకంగా వచ్చే మార్పుల గురించి అవగాహన కలిగిస్తోంది. ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. స్త్రీకి శరీరం కన్నా మనసు ముఖ్యమని చెప్తోంది. ప్రపంచవ్యాప్తంగా 1000 మంది మహిళలు ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన వంటల సందడి కార్యక్రమంలో తన వంటతో సందడి చేయబోతున్నారు సాయిజ్యోతి గారు. మరి తను చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సాయిజ్యోతి గారు. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నానండి. మా వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అచ్చంపేట. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారా? అచ్చంపేట. సో మరి ఏ స్టైల్ వంటని ఈ రోజు మా సభ్యులకు పరిచయం చేయబోతున్నారు? మామిడికాయ సగ్గుబియ్యం బాత్ చేస్తున్నాను. మామిడికాయ సగ్గుబియ్యం బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? చెప్తానండి. సగ్గుబియ్యం, నెయ్యి, పచ్చిమిర్చి, మిరియాలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కాజు పలుకులు, మామిడికాయ తురుము, ఉప్పు, కరివేపాకు, దానిమ్మ గింజలు, క్యారెట్ తురుము, పెరుగు, ద్రాక్ష పళ్ళు, కొత్తిమీర. సాయిజ్యోతి గారు, మరి వంట స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏం చేద్దామండి? స్టవ్ వెలిగించాలండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని పెట్టేసుకుని
మనం మామూలుగా సగ్గుబియ్యం ఉంటాయి కదండి, అవును. అయితే 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే 4 కప్పుల నీళ్లు యూజ్ చేసి మనం ఉడికించాలి. ఫస్ట్ ఒక 1/2 అవర్ నానబెడితే తొందరగా ఉడుకుతుంది అంతే. సో ఇప్పుడు ఈ 1 కప్పు సగ్గు బియ్యానికి 4 4 కప్పుల కప్పుల నీళ్లు. కదా క్వాంటిటీ? అవునండి. సో దీంతో 4 పోయిద్దామా? సరిపోతుంది. సగం చాలు. సో ఇది బాగా ఉడకాలి. ఉడకాలి, మెత్తగా ఉడకాలి. సో ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి ఉడికించాలా అలాగే ఓపెన్ గానే ఉడికించాలి? మూత పెట్టవచ్చండి. సో సగ్గుబియ్యం ఉడకడానికి మనం మూత పెట్టేసామండి. కాస్త టైం పడుతుంది సగ్గుబియ్యం ఉడకడానికి. సగ్గుబియ్యం ఉడికిపోయాయి అంటారా? చూద్దామా? చూద్దాం. వావ్. ఇప్పుడు ఏం చేయమంటారు? స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. ఇది చల్లారాలి. చల్లారాలి అంటే పక్కన పెట్టుకుందాం. ఆ లోపు మనము పోపు చేసుకుందాం. ఓకే. అయితే ఇది మనకు కొంచెమే పడుతుంది కాబట్టి నెయ్యితోనే చేస్తాం అన్నట్టు. ఓకే, మొత్తం నెయ్యి వేడైందండి. అవును. పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు. ఓకే. ఎండుమిర్చి కూడా కొంచెం వేగాలి కాబట్టి ఎండుమిర్చి ఫస్ట్ వేస్తున్నాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తర్వాత పచ్చిమిర్చి తగినన్ని వేసుకోవాలి. ఓకే. తర్వాత కరివేపాకు, ఓకే, కొత్తిమీర టేస్ట్ కోసం మాత్రమే. కొంచెం కొత్తిమీర కూడా వేసాం కదా. తర్వాత కాజు పలుకులు. తర్వాత కాజు పలుకులు. ఇంకా ఇది మనకు వేగినట్టు తెలుస్తుంది కదండి, మిరియాలు వేస్తున్నాను. వేగాక కొంచెం మిరియాలు. తర్వాత క్యారెట్ తురుము. ఇంకా మనం చేస్తున్నది మామిడికాయ కదా, మామిడికాయ తురుము కూడా వేయాలి. వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇక ఇప్పుడు మామిడికాయ తురుము వేస్తాం కదా. అవును, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది వేగాల్సిన అవసరం లేదు. సో మనం పోసు వేసుకునే వరకు ఈ సగ్గుబియ్యం అయితే చక్కగా చల్లారిందండి. అవును, టచ్ చేస్తే కూడా మనకి వేడి అనిపించదు. అవునండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు పెరుగు, ఉప్పు వేసి కలుపుదాం ఆ సగ్గుబియ్యం దాంట్లో. ఉడికించిన సగ్గుబియ్యంలో కొంచెం ఉప్పు, పెరుగు, కొంచెం ఉప్పు వేసాం. అందులోనే పెరుగు. తర్వాత పెరుగు, ఎందుకంటే మళ్ళీ మనం మొదలే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూల్ ఐటమ్ లాగా తింటాం కదా, ఇంకా మళ్ళీ పుల్లగా అయితే బాగుండదు. అవును. ఇంకా ఇది మిక్స్ చేయాలి, బాగా కలిసేదాకా మిక్స్ చేసి. ఇప్పుడు మనం ఇంతదాకా పోపు చేసుకున్నాం కదా, ఆ పోపు కూడా ఇందులో కలపాలి. ఇది కూడా చల్లగైన తర్వాతనే కలపాలి, ఎందుకంటే వేడిగా ఉంటే మళ్ళీ ఈ పెరుగు విరిగిపోతుంది. ఇప్పుడు మనకు ద్రాక్ష పళ్ళు ఇష్టం ఉంటే కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే అలాగనే వేసుకోవచ్చు. నెక్స్ట్ దానిమ్మ గింజలు. అవి కూడా వేసి బాగా కలుపుకోవాలా? అంతే అండి, ఇంకా రెడీ అయినట్టే. సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చివరగా మళ్ళీ గార్నిష్ కోసం ఒక 2-3 ద్రాక్ష పళ్ళు. ఓకే. దానిమ్మ గింజలు. మామిడికాయ సగ్గుబియ్యం బాత్ రెడీ అయినట్లే. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. సాయి జ్యోతిగా తయారు చేసిన మామిడికాయ సగ్గుబియ్యం బాత్ రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు ఈ మామిడికాయ సగ్గుబియ్యం బాత్ తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసేసుకోండి. మామిడికాయ సగ్గుబియ్యం బాత్ తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, పెరుగు, క్యారెట్ తురుము, మామిడికాయ తురుము, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలు, పోపు దినుసులు, కాజు, దానిమ్మ గింజలు, ద్రాక్ష పళ్ళు. మామిడికాయ సగ్గుబియ్యం బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి అందులో అరగంట సేపు నానబెట్టిన 1 కప్పు సగ్గుబియ్యం వేసి అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు కూడా పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని చల్లార్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పోపుకి బాండీ పెట్టి అందులో నెయ్యి వేసి అది వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కాజు పలుకులు వేసి బాగా కలిపి మిరియాలు, క్యారెట్ తురుము, మామిడికాయ తురుము కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి చల్లార్చి పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమంలో కొంచెం ఉప్పు, పెరుగు, అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని కూడా వేసి ద్రాక్ష పళ్ళు, దానిమ్మ గింజలు వేసి
బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ఫైనల్ గా ద్రాక్ష పళ్ళు దానిమ్మ గింజలతో గార్నిష్ చేస్తే సరి మామిడికాయ సగ్గుబియ్యం బాత్ తినడానికి రెడీ. మామిడికాయ సగ్గుబియ్యం బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేస్తారో చెప్పారు, నోట్ చేసుకున్నారు కదా. సో మరి టేస్ట్ చూద్దాం. సాయిజ్యోతి గారు చెప్పినట్టు అలా లోపలికి వెళ్తుంటే లోపలంతా చక్కగా చల్లగా అనిపిస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. సాయిజ్యోతి గారు చాలా టేస్టీ వెరైటీని మాకు రుచి చూపించినారు. మరి ఇంత చక్కటి టేస్టీ రెసిపీని మాకు పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS రావు నగర్ వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ వౌచర్. సాయిజ్యోతి గారు తయారు చేసిన మామిడికాయ సగ్గుబియ్యం బాత్ టేస్ట్ అదిరిపోయిందండి. మరి ఇలాంటి అదిరిపోయే వెరైటీ వంటకాలు మీకు కూడా వచ్చా? అయితే ఈ సమ్మర్ స్పెషల్ మా వంట సందులో పార్టిసిపేట్ చేసి ఆ రెసిపీస్ని మాకు పరిచయం చేయండి. అందుకు మీరు చేయవలసిందల్లా ఒక ఫోన్ కాల్. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355640. ఇదండి ఇవాళ వంట సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందామా? అంతవరకు సెలవా మరి. నమస్కారం. ఉత్తరప్రదేశ్కు చెందిన 50 ఏళ్ల మహిళ చేసిన ఉద్యమం గురించి చెప్పుకుందాం. ఉత్తరప్రదేశ్లోని రాఖీ మండీలో సుమారు 700కు పైగా కుటుంబాలుంటాయి. కానీ ఒక్క ఇంట్లో కూడా మరుగుదొడ్డి లేదు. అందరూ తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లాల్సింది. అయితే అలా వెళ్లిన స్త్రీలు అప్పుడప్పుడు అత్యాచారాలకు గురయ్యేవాళ్లు. 50 ఏళ్ల కళావతిపై కూడా అత్యాచారం జరిగింది. అయితే కళావతి మిగిలిన మహిళల్లా బాధపడుతూ కూర్చోలేదు. మరుగుదొడ్డి లేకపోవడం వల్లే ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయని వాటి కోసం పోరాటం మొదలుపెట్టింది. స్వయంగా తానే తాపీ మేస్త్రిగా మారింది. అక్కడున్న మహిళల్లో చైతన్యం తీసుకొచ్చింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం ముందుకు రావడంతో ఇళ్లిళ్ళు తిరిగి మరుగుదొడ్లు నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించింది. కళావతి సాగించిన పోరాటాన్ని తక్కువ అంచనా వేయలేం కదా. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. చార్ట్ పేపర్తో అందమైన బటర్ఫ్లైస్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు అనిత గారు. మరి అదేంటో చూసి మనం కూడా నేర్చుకుందామా? నమస్తే అండి అనిత గారు. నమస్తే అండి. అనిత గారు, ఈరోజు మా సకులందరికీ మీరు చార్ట్ పేపర్తో బటర్ఫ్లైస్ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. మరి బటర్ఫ్లైస్ తయారు చేసుకోవాలి అంటే ఏమేం కావాలో చెప్తారా? షూర్. చార్ట్ పేపర్, గమ్, బ్రషెస్, పెన్సిల్, సిజర్స్, చిప్స్, కలర్స్, వాటర్. ఓకేనండి, ఇప్పుడు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ చార్ట్ పేపర్ తీసుకుంటామండి. ఓకే, ఎనీ కలర్ అండి, మన ఇంట్రెస్ట్ ఏదైనా తీసుకోవచ్చు. చార్ట్ పేపర్ తీసుకుంటాము. తీసుకొని పెన్సిల్తో డ్రా చేస్తాము. మనకి ఏ సైజ్ కావాలి, ఏ మోడల్ కావాలనేది దీని మీద డ్రా చేసి పెట్టుకోవాలండి. బటర్ఫ్లైని ఫస్ట్ బటర్ఫ్లైని డ్రా చేసుకోవాలి. ఇట్లా డ్రా చేసుకొని సిజర్స్తో కట్ చేయాలన్నమాట. ఓకే, సో దాన్ని ఎగ్జాక్ట్గా కట్ చేయాలండి. మామూలుగా ఇది ఫ్రీ హ్యాండ్లో అలా వేసుకోవడమేనండి, లేదంటే ఎక్కడైనా చూసి నేర్చుకోవడం అలాంటిది ఏదైనా చేశారా? మీరు సొంతగా ట్రై చేశారా? నేను ఓన్గా ట్రై చేసిందండి, ఎక్కడ చూడలేదు. తర్వాత ఈ చార్ట్ పేపర్ కూడా ఆల్రెడీ యూజ్డ్ థింగ్ కదండి, వైపు అంతా వాడేసిన పిల్లలందరూ వాడిన పేపర్స్ అవి కూడా. మామూలుగా హౌస్ వైఫేనా అండి, ఇంకేమైనా వర్క్ చేస్తుంటారా మీరు? హౌస్ వైఫే అండి. ఓకే, సో ఇవన్నీ ఇంట్రెస్ట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బాగా చాలా ఇంట్రెస్ట్. సో దీన్ని నెక్స్ట్ ఏం చేస్తారండి? దీనికి ఇప్పుడు పెయింట్ చేయాలండి. పెయింట్ చేస్తాను ఇప్పుడు నేను. ఏ కలర్స్ యూజ్ చేస్తారు? అది మన ఇష్టం, మనం ఎట్లా కావాలి, ఏ మోడల్ కావాలి, ఏ కలర్ యూజ్ చేస్తే మనకి వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది చూసుకొని. ఓకే, ఇప్పుడు దీన్ని మనం వాల్కి పేస్ట్ చేయడానికి. ఓకే ఓకే. సో మన ఇంట్లో వాల్స్ ఏ కలర్లో, క్రీమ్ కలర్లో ఉంటే డార్క్ కలర్లో తీసుకోవడం, లేదా కొంచెం డార్క్గా ఉంటే లైట్ కలర్ బటర్ఫ్లైస్ని తయారు చేసుకోవడం చేయాలి. నేను గ్రీన్ యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు. ఓకే, ఈ కలర్స్ కూడా మామూలుగా ఫ్యాబ్రిక్ కలర్సే కదా? ఫ్యాబ్రిక్ కలర్స్ అండి ఇవి. శారీస్కి యూజ్ చేసిన తర్వాత అవి మిగిలినవి ఇట్లా యూజ్ చేయొచ్చు.
ఇది మొత్తం కంప్లీట్ పెయింట్ చేస్తుందండి ఇది. దీని నెక్స్ట్ ఇప్పుడు అవుట్ లైన్స్ ఇస్తాము. అవుట్ లైన్స్ ఇచ్చి అది మనకి మంచిగా కనిపిస్తుంది. అంటే మనకు దాని అవుట్ లైన్స్ అంతా ఇచ్చేసరికి దాని ఫినిషింగ్ క్లియర్ గా తెలుస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ ఏం కలర్ తో అవుట్ లైన్ చేస్తారు? ఇప్పుడు డార్క్ కలర్ మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి దీనిపైన లైట్ కలర్ ఇస్తున్నాను ఇప్పుడు నేను. నెక్స్ట్ ఏం చేస్తారు? దీనికి మళ్ళీ ఇంకొంచెం డెకరేట్ చేయడం కోసం వేరే కలర్ తీసుకుంటున్నాను. ఓకే. జస్ట్ డాట్స్ కింద కొంచెం న్యాచురల్ గా కనిపించడం కోసం. నెక్స్ట్ అండి, నెక్స్ట్ దీనిపైన కొంచెం ఈ చిప్స్ అంటించడం వల్ల ఇంకొంచెం బాగుంటుంది అనమాట అండి. ఒకసారి చేసి చూపిస్తాను. శారీస్కి యూజ్ చేసిన తర్వాత మిగులుతాయి కదండి, వాటిని దీనికి యూజ్ చేసుకోవచ్చు మనము. సెపరేట్ ఏం దీనికోసం ఏం కొనవసరం లేదు. సో చక్కగా అన్నీ కూడా మిగిలిపోయిన వస్తువులతో చేసినవే తప్ప దీనికోసం స్పెషల్గా ఖరీదు చేసినటువంటిది ఏదీ లేవండి. ఆల్రెడీ చాట్ పేపర్ యూజ్ చేసినటువంటిది, అలాగే చిప్స్ యూజ్ చేసినటువంటి చిప్సే. అండ్ కలర్స్ కూడా ఆల్రెడీ వాడేసిన కలర్స్ కొన్ని మిగులుతాయి కదండి, అలాంటి వాటితో ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తే అందంగా ఉంటుంది. సో ఏది కూడా వేస్ట్ చేయడం అనేది జరగకుండా అందమైన వస్తువుని మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. సో రెడీ అయిపోయింది బటర్ఫ్లై. ఇది కంప్లీట్ రెడీ అయ్యిందండి. చూడండి ఒకసారి. అనిత గారు, ఇలా ప్రిపేర్ చేసినవి ఇంకా ఉన్నాయండి? నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చానండి, ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, చూడండి సుజాత గారు, నేను ఆల్రెడీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. 2 sets తీసుకొచ్చాను. మార్కెట్లో దొరుకుతున్నాయి కదా ఇక్కడ నుంచి, అట్లా ఈ 2 sets నేను తీసుకొని వచ్చాను. ఓకే. ఓ, వెనకాల దీనికి డబుల్ గమ్ కూడా చేశారు కదండి? ఇవి వాళ్ళకి స్టిక్ చేసుకోవచ్చు అనమాట అండి. ఆల్రెడీ యూజ్డ్ చాట్ అని చెప్పాను కదండి. దీన్ని చక్కగా వాల్కి అలా 1 2 3 4 5 అని ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా కూడా ఒక ఆర్డర్ లాగా అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంటాయి. చాలా నీట్గా ఉందండి. మంచి ఆలోచన. ఎందుకంటే ఇలాంటివి కొనాలి అంటే కూడా ఈరోజు కొంచెం ఎక్స్పెన్సివే. ఏదైనా కూడా మినిమం అమౌంట్ అనేది పెట్టకపోతే రావట్లేదు ఇట్లాంటివన్నీ కూడా. సో ఇంట్లోనే ఉండి హాయిగా చక్కగా మన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మనలో ఉన్నటువంటి క్రియేటివిటీని బయట పెట్టేలాగా, మన టేస్ట్ని బయట పెట్టేలాగా ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎస్పెషలీ పిల్లల చేత ఇలాంటివన్నీ తయారు చేయించండి. వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకత అనేది ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది, వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. ఎనీవే, అనిత గారు, మా సకులందరికీ మంచి ఆలోచన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, అనిత గారు తయారు చేసిన బటర్ఫ్లైస్ని. నిజంగా ఎంత అందంగా ఉన్నాయి కదా. మీకు కూడా తయారు చేయాలి అని అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసి చూడండి. అలాగే సఖీ కార్యక్రమంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో సృజనాత్మకతను ఉట్టిపడేటటువంటి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే వెంటనే మా నంబర్కి డయల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 04023556540. ఈ నెంబర్కి డయల్ చేసి సఖీ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనొచ్చు. ఇప్పుడు మీకు ఆడవాళ్ల రాజ్యం గురించి చెప్తానండి. చరిత్రలో ఎప్పుడో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేదని చదువుకున్నాం, కానీ మేఘాలయలోని కాశీ తెగలో మాత్రం ఇప్పటికీ మాతృస్వామ్య వ్యవస్థ ఉంది. ఇంటి విషయాలన్నీ తల్లే చూసుకుంటుంది. పెద్ద ఆవిడ మాటే ఇంట్లోని స్త్రీలు పురుషులు పాటించాలి. పిల్లలకు తల్లి ఇంటి పేరే ఆచారంగా వస్తుంది. ఇంట్లో అత్తా కోడలు మాట్లాడుకుంటుంటే మగవాళ్ళు జోక్యం చేసుకోకూడదు. వారికి ఆనందం కలిగించటమే కుటుంబంలోని పురుషుల బాధ్యత అన్నట్లు వ్యవహరించాలి. అహింస, సమానత్వం వల్లే మేం మాతృస్వామ్య వ్యవస్థను పాటిస్తున్నాం అని అక్కడి పురుషులు కూడా సంతోషంగా చెబుతున్నారు. అలాగని వీళ్ళది ఆటవిక తెగో జాతో కాదు.
బాగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అలాగే మాతృస్వామ్య పద్ధతుల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఫోన్ నెంబర్ 040-2355-6540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.